హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్ ఛానల్. నేను తరుణి. మనతో పాటు ఉన్నారు ప్రాపర్టీ అడ్వైజర్ రవిచందన్ సార్, రియల్ ఎస్టేట్ అడ్వైజర్ గా కూడా ఉన్నారు. మరిన్ని విషయాలు సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, లేదంటే ఫామ్ హౌస్ కానీ చాలా ఉన్నాయి. సో ఏది ఎక్కువగా సేల్ అవుతుందంటారు? మన హైదరాబాద్ ఎస్, చూడండి, బేసిక్గా ఎవరైనా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేది వాళ్ళు ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్స్ అంటే కొని ఉందామనే ఆలోచనలో ఉన్న వాళ్ళే తీసుకుంటారు. సో హైదరాబాద్లో ఈరోజు ల్యాండ్ కొని ఇల్లు కట్టాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. సిటీలో చెప్తున్నాం. సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,50,000 గజం 1,50,000 అనుకుందాం. అంటే ల్యాండ్ ఒక 200 గజాలు మినిమం కావాలి. 200 గజాలు ల్యాండ్ కొనాలంటే 3 కోట్లు మనకి ల్యాండే అయిపోతుంది. కన్స్ట్రక్షన్ ఒక 1 కోటి రూపాయలు అంటే 4 కోట్లు అవుతుంది. సో కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయలేరు. సో ఎక్కువగా మన హైదరాబాద్లో మిడ్ సెగ్మెంట్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. మిడ్ సెగ్మెంట్ అంటే 50-60 వేల రూపాయల జీతం నుంచి 1,20,000 జీతం మధ్యన ఉన్నవాళ్ళు ఆ గ్రూప్ ఎక్కువ ఉంది. 1,20,000. సో వాళ్ళు ఈరోజు విల్లా కొనాలి అంటే సిటీలోని కష్టం. బేసిక్గా ఎవరైనా ఏం ఆలోచిస్తారు, మన ఆఫీస్కి దగ్గరగా ఉండాలి, పిల్లలు స్కూల్కి దగ్గరగా ఉండాలి, మార్కెట్కి దగ్గరగా ఉండాలని ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా కొనేది అపార్ట్మెంట్ ఫ్లాట్సే తీసుకుంటారు. సో ఫ్లాట్స్ అంటే లొకేషన్ వైజ్గా ప్రైజెస్ ఉంటాయి. ఈవెన్ ఫ్లాట్స్ ఈరోజు 50-60 లక్షలకు కూడా దొరుకుతున్నాయి. అదేవిధంగా ఫ్లాట్స్ 3 కోట్లు 4 కోట్లు కూడా ఫ్లాట్ అమ్ముతున్నారండి. సో డిపెండ్స్ అపాన్ వాళ్ళు. ఇప్పుడు మీకు చెప్పాను చూడండి, లో సెగ్మెంట్, మిడ్ సెగ్మెంట్, అప్పర్ మిడ్ సెగ్మెంట్, హయ్యర్ సెగ్మెంట్, అప్పర్ హై సెగ్మెంట్. లో అంటే లెస్ దెన్ 50,000 ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ లో సెగ్మెంట్ కింద వస్తారు. సో వాళ్ళు ఏంటంటే కొంచెం దూరమైనా పర్వాలేదు, ఒక 40 లక్షల్లో ఒక ఫ్లాట్ వస్తే తీసుకుందామని చూస్తారు. కొంచెం దూరం అంటే అక్కడ మనం ఓఆర్ఆర్ దగ్గరలో ప్రాజెక్ట్స్ చాలా అవుతున్నాయి. అక్కడైతే మనకి 40-45 ల్యాక్స్లో అపార్ట్మెంట్స్ వచ్చేస్తాయి. మిడ్ సెగ్మెంట్ అంటే 60 నుంచి 1,20,000 మధ్యన ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే కొంచెం అంటే మరీ ఎక్కువ దూరం కాదు, ఆఫీస్కి ఒక 10 కిలోమీటర్లో ఎక్కడైనా పర్వాలేదు, లివబుల్ కండిషన్ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ, సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకుందాం. సో దట్ ఫ్యామిలీ, పిల్లలు ఉంటారు అన్నీ ఆలోచిస్తారు కదా. క్లబ్ హౌస్, ఈ జిమ్ అని, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కోరుకుంటారు. సిటీలో అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్. సో కొంచెం దూరం అయినా పర్లేదు అంటే ఎక్కడ చందానగరు, ఇటు పటాన్చెరు, ఇటు బాచ్పల్లి, ఈ లొకేషన్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడ మనకి ఏంటంటే ఒక 3 బెడ్రూమ్ ఫ్లాటు అంటే సెమీ గేటెడ్లో అయితే మనకి 80-90 లక్షలు దొరికేస్తాయి. అదే గేటెడ్ కమ్యూనిటీ 1 కోటి నుంచి స్టార్ట్ అనమాట. 1,10,00,000, 1,20,00,000 లక్షలు. సో వాళ్ళు ఏంటంటే డౌన్ పేమెంట్ ఒక 20% చేసిన 80% లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకొని వెళ్తారు కాబట్టి వాళ్ళు ఆ సెగ్మెంట్. కొంచెం అప్పర్ మిడిల్ సెగ్మెంట్ అంటే 1,00,000 రూపాయల నుంచి 1,50,000, 1,60,000 రూపాయల జీతం ఉంటుంది చూసారా. వాళ్ళు కొంచెం అప్పర్ సెగ్మెంట్ అంటే వాళ్ళు 1 కోటి రూపాయలు మినిమం పెట్టగలరు. 1 కోటి రూపాయలు, 1,50,000 వరకు వాళ్ళు వెళ్ళగలరు అనమాట. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఏం ఆలోచిస్తారంటే కొండాపూర్. అంటే నేను వెస్ట్ పార్ట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇక్కడ బయింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎక్కువగా మనకి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నాయి. అంటే హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, ఇటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, ఈ చుట్టూ అంతా మనకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్. సో ఎక్కువగా ఎంప్లాయీస్ ఎక్కువ వర్క్ చేసేది ఇక్కడే. సో అందుకే ఈ లొకేషన్ గురించి మాట్లాడుతున్నాను. సో అలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే 1 కోటి నుంచి 1,50,000 మధ్యన ఏదైనా ఫ్లాట్స్ దొరికితే తీసుకుందామని చూస్తారు. అదే హయ్యర్ సెగ్మెంట్ అంటే 2 లక్షలు నుంచి 3 లక్షల మధ్యన జీతం ఉంటుంది చూసారా. వాళ్ళు ఏమనుకుంటారంటే ఐదర్ అల్ట్రా లగ్జరీ. అగైన్ చూడండి, ఈ అపార్ట్మెంట్స్లో కానీ, విల్లాస్లో కానీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ప్రీమియం సెగ్మెంట్ ఒకటి ఉంది, లగ్జరీ సెగ్మెంట్ ఒకటి ఉంది, అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్. సో ఈ అబౌవ్ 2 lakhs ఉన్న జీతం అంటే ఈ శాలరీ ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే కొంచెం అల్ట్రా లగ్జరీలో ఉందామని 1,50,000, 2 కోట్లు ఫ్లాట్. ఎక్కడ దొరుకుతుందంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, మనకు తెలిసిందే. ప్రెస్టీజ్ గ్రూప్ అని, శోభా గ్రూప్ అని, బ్రిగేడ్ అని, మన లోకల్ కంపెనీస్ కేటగిరీ ఏ బిల్డర్స్, అపర్ణ గ్రూప్ కానీ, మై హోమ్ కానీ, అర్బన్ రైజ్ కానీ, ఇలాంటివి ఏంటంటే ప్రాజెక్ట్స్ కొంచెం లగ్జరీగా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఫ్లాట్తో పాటు వాళ్ళు ఇచ్చిన ఎమ్యూనిటీస్ కూడా చాలా లగ్జరీగా ఉంటాయి. పెద్ద పెద్ద క్లబ్ హౌస్లు ఇస్తారు, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఇస్తారు, గార్డెన్స్ ఇస్తారు, పార్క్స్ ఇస్తారు. సో ప్రతి ఫెసిలిటీ కూడా డిపార్ట్మెంటల్ స్టోర్ వస్తుంది, స్పా ఉంటుంది లోపల. సో ఇట్లా చాలా బెనిఫిట్స్ ఇస్తారనమాట. ఇది ఎమ్యూనిటీస్ అంటారు దానికి. సో వాళ్ళు లగ్జరీ గురించి ఆలోచిస్తారు, అంటే హయ్యర్ శాలరీస్ వాళ్ళు. కొంతమంది ఉంటారు చూడండి, కంపెనీ ప్రాజెక్ట్ డైరెక్టర్స్,
సిఇఓస్ వీళ్ళందరూ శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. 5 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs ఉంటాయి. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే లగ్జరీగా ఉండాలి ప్లస్ ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అల్ట్రా లగ్జరీ అంటే గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్లో ఎక్కువగా తీసుకుంటారు. విల్లాస్ అంటే విల్లాస్ 4 కోట్లు, 5 కోట్లు, ఈవెన్ 10 crores, 12 crore విల్లాస్ కూడా ఉన్నాయండి మనకి. సో అలాంటి వాటిలో ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే జీతం బట్టి వాళ్ళ స్టేటస్ ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు 10 లక్షల జీతగాడు ఒక చిన్న స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో అయితే ఉండడు, లగ్జరీ కావాలనుకుంటాడు. సో దాన్ని బట్టి వాళ్ళకి శాలరీ బట్టి ఆయన యూజ్ చేసే కారు, ఆయన ఉండే ఇల్లు మనం గెస్ చేయవచ్చు. సో దట్ హౌ సో ఎక్కువగా ఫస్ట్ కొనేది కన్స్ట్రక్టెడ్ యూనిట్ అండి. ఎవరైనా ఈరోజు నేను కొన్నానంటే నేను ఒక ఫ్లాట్ కొన్నాను కేపీహెచ్పిలో, నా కెపాసిటీ బట్టి ₹1,00,00,000 పెట్టి కొన్నాను. సో అలాగా కొంతమంది విల్లాస్ కొంటారు, కన్స్ట్రక్టెడ్ యూనిటే కొంటారు. ఎక్కువగా సేల్ అయ్యేది ఫ్లాట్స్ అండి, దాని తర్వాత విల్లాస్ ఎక్కువగా సేల్ అవుతున్నాయండి. సో సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు నేను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. నాకు ఆల్రెడీ ఉండడానికి ఇల్లు ఉంది నాకు. సో రియల్ ఎస్టేట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వచ్చిన రిటర్న్స్ ఇంకా దేంట్లో రాదు. అంటే షేర్స్లో రావచ్చేమో, మ్యూచువల్ ఫండ్స్లో రావచ్చేమో, బట్ రియల్ ఎస్టేట్కి ఉన్న గ్రోత్ అయితే వేరే ఎక్కడా లేదండి. ఇది ద రైట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్లాట్స్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్టుకైతే 20 to 30% రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ వస్తుందండి. బట్ వీ హ్యావ్ టు చూస్ ద రైట్ లొకేషన్. సిటీ మధ్యన ప్లాట్ కొంటే అంత, సిటీలో ఉంటే శాచురేషన్ వచ్చేసింది. మనం అవుట్స్కట్స్లో ఎక్కడ కొత్తగా లేఅవుట్స్ వేస్తున్నారు. ఈరోజు 10,000 కొన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజం, ఇదే 10 సంవత్సరాల తర్వాత అది ₹1,00,000 అవుద్ది గజం, గ్యారంటీ. సో ఛాన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఎక్కువగా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో ఎవరిదైనా సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండే అవుతుందండి. సో ఇది కాకుండా కొంతమంది లగ్జరీకి అలవాటు పడతారు. అంటే బాగా శాలరీ, మంచి ఇన్కమ్ ఉంది, ఇల్లు ఉంది, స్థలాలు ఉన్నాయి, బట్ ఎంజాయ్మెంట్కి ఒక మంచి ఫామ్ హౌస్ కావాలనుకుంటారు. ఫామ్ హౌస్ అంటే ఒక 1000 గజాలు, 2000 గజాలు లేదా 1 ఎకరం ల్యాండ్లో ఒక ఫామ్ హౌస్ ఉంటుందండి. సో పార్టీస్ చేసుకోవడానికి అయితే వీకెండ్స్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఒక ఇల్లు కట్టుకుంటారు ఫామ్ హౌస్. అక్కడే అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్, బార్బిక్యూస్ అని, స్విమ్మింగ్ పూల్ అని. సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అది కొంచెం లగ్జరీగా, మనీ ఎక్కువ ఉంది, టైం పాస్ చేసుకోవాలి అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌసెస్ కొంటారండి. సో ఫస్ట్ అయితే అపార్ట్మెంట్స్, విల్లాస్, ల్యాండ్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయండి. దాని తర్వాత ఈ ఫామ్ హౌసెస్, ఫామ్ ల్యాండ్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు కామన్ మ్యాన్ 30,000 నుంచి 50,000 సంపాదించే వాళ్ళు ఎక్కువగా ఫ్లాట్స్ తీసుకునే, అంటే ఫ్లాట్స్ తీసుకుంటేనే బాగుంటుంది అంటారా? అంటే చూడండి, ఈరోజు నేను నా సొంత ఇల్లు ఉండాలి అంటే ఫ్లాటే ఫస్ట్ ఆప్షన్, అంతే కదండి. 50 లక్షల లోపల మనకి ఇండిపెండెంట్ హౌస్ రాదు. వచ్చినా కూడా మన సిటీకి ఒక 30-40 కిలోమీటర్ల దూరం వెళ్ళి కొనుక్కోవాలి. అక్కడ నుంచి మనం డైలీ ట్రాన్స్పోర్ట్ వెళ్ళి రావడం అంటే కష్టం అయిపోతుంది. సిటీలో ఉండాలి, కొంచెం సిటీకి దగ్గరలో ఉండాలి అనుకుంటే 40 lakhsలో మనకి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ కొంచెం దూరం, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఈ పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్కి డెడ్ ఎండ్, ఓకే. అవుటర్ దాటిన తర్వాత ఇస్నాపూరు, రుద్రారం అనే లొకేషన్స్ ఉన్నాయి. ఇలాంటి లొకేషన్స్లో ఫ్లాట్స్ కొనుక్కుంటే తక్కువ రేట్లో వస్తుంది. మీకు అర్థమైంది కదండి. సో అంటే మన ప్రైస్ బట్టి లొకేషన్ని డిజైన్ చేసుకోవాలి మనం. బేసిక్గా నేను అడ్వైజర్స్ ఇస్తుంటాను. కొంతమంది నాకు అడుగుతారు అనమాట, సార్ నా శాలరీ ఎంత ఉన్నదండి, నేను ఈ సో అండ్ సో ప్లేస్లో వర్క్ చేస్తున్నాను, సో నాకు ఎక్కడ కొంటే నేను ఎక్కడ కొనగలను, నా ఫినాన్షియల్ సిచ్యువేషన్ బట్టి నేను ఎక్కడ కొనగలను, నా బడ్జెట్ నేను ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది వాళ్ళకి చాలామంది అడుగుతుంటారు. సో వాళ్ళు ఫినాన్షియల్ స్టేటస్ బట్టి నేను చెప్తాను ఎక్కడ కొంటే బాగుంటుంది, ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలరు మీరు, ఎంత మీరు డౌన్ పేమెంట్ చేయాలి, ఎక్కడ కొంటే బాగుంటుంది అని చెప్తున్నాను. ఎస్. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. లెట్ us say అంటే లో వద్దు, హై వద్దు, మిడ్ వద్దు, యావరేజ్గా మిడ్ సెగ్మెంట్ తీసుకున్నాయి కూడా ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ అయితే కడుతున్నారు హానెస్ట్లీ కదా. సో ఈరోజు సిటీలో నేను ఒక 2 bedroom ఫ్లాట్లో ఉంటే నాకు రెంట్ ఎంత ఉంటుందండి? జస్ట్ 20,000 బేస్. ఒక మంచి లొకేషన్ ఉండాలంటే 25,000 ఉంది ఈరోజు 2 bedroom. సో ఫర్ ఎగ్జాంపుల్ నా శాలరీ ఒక 80,000 అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 80,000 లేదా ₹1,00,000 అనుకుందాం. అంటే సంవత్సరానికి 12 లక్షలు నేను సంపాదిస్తున్నాను. సో ఎంతో కొంత ఇన్కమ్ ట్యాక్స్ అయితే కడుతున్నాను నేను, ఓకే. ఇక్కడ నేనేం చేస్తున్నాను, హౌస్ రెంట్ కడుతున్నాను, అంతే కదా.
సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను, ఒక 60 లక్షల రూపాయలు ఫ్లాట్ కొన్నాను. సో 60 లక్షలు ఫ్లాట్ కొంటే లోన్ ఎంతవరకు వస్తుంది మనకి? 80% లోన్ వస్తుంది. ఒక 20% నేను డౌన్ పేమెంట్ చేశాను. అంటే ఒక 12 లక్షలు నేను డౌన్ పేమెంట్ చేశాను. ఒక 48 లక్షలు నాకు లోన్ వచ్చింది. నేనేం చేశానంటే నేను నా క్యారియర్ మొదలుపెట్టి ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. సో నాకేంటంటే టర్మ్ ఎక్కువ ఉంటుంది. అంటే 30 సంవత్సరాలు నేను లోన్ టర్మ్ తీసుకోవచ్చు. అప్పుడు 48 లక్షలు నాకు లోన్ వచ్చిందంటే దాదాపుగా 38,000 రూపాయలు నా ఈఎంఐ ఉంటుంది. 35,000 మధ్యన నా ఈఎంఐ ఉంటుంది. సో 38,000 నేను ఎఫర్ట్ చేయగలనా? ₹1,00,000 జీతం ఉంది, 38,000 నేను ఎఫర్ట్ చేయగలను కదా, ₹1,00,000 జీతం చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఇంకొక లాజిక్ ఉంది. ఆల్రెడీ 25,000 నేను ఈఎంఐ హౌస్ రెంట్ కడుతున్నాను, అంతే కదా. 5,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాను అంటే ఎంత అయింది? 30,000. నా సొంత ఇంటికి ఎంత కట్టుకుంటున్నాను? ఎక్స్ట్రా 8,000 కడుతున్నాను. అలాంటప్పుడు లోన్ తీసుకొని ఫ్లాట్ తీసుకొని పే చేసుకునే బెటరే కదా, అంతే కదా. సో ఎందుకంటే నేను ఫ్లాట్ కొన్నానంటే నాకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కదా. ఇన్కమ్ ట్యాక్స్లో నాకు 5,000 రూపీస్ ట్యాక్స్ కట్ అవుతుంది కదా, అది నాకు బెనిఫిట్ ఇచ్చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్లో, అది మిగులుతుంది. సో 30,000 నాకు మిగులుతున్నట్టే కదా. ఎక్స్ట్రా నేను 8,000 నా సొంత ఇల్లు కోసం కట్టుకుంటున్నాను. అంటే చూడండి, రెంట్ ఇంట్లో ఉంటే మనకు అంత కంఫర్టబుల్ ఉండదు. అదే మన సొంత ఇంట్లో ఉంటే 5,000. ఎస్. సో నాకు అడిగితే ఇది యాక్చువల్లీ ఫార్ములా అండి. మనం ఎంత రెంట్ కడుతున్నాం, మన ఈఎంఐ ఎంత, ఎక్స్ట్రా ఎంత కడుతున్నాం, అంతే. అందరూ ఏమనుకుంటారంటే అయ్యో నేను 40,000 38,000 ఈఎంఐ కడుతున్నాను అంటే ఒక 20 ఇయర్స్ తడుతుంది, నేను డబుల్ కడుతున్నాను అనుకుంటారు. కానీ ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత సేవ్ చేసుకుంటున్నారు, వాళ్ళు కట్టింది ఎంత చూస్తే చాలా తక్కువ. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2019లో ఫ్లాట్ తీసుకున్నాను. నా ఈఎంఐ 36,000. ఓకే అండి. అప్పుడు నేను ఉంటున్న ఇల్లు నాకు 20,000. నా రెంట్ 20,000 ఉండేది. 36,000 ఈఎంఐ కడుతున్నాను. ఈరోజు అంటే నేను ఎక్కడ ఫ్లాట్ తీసుకున్నానో ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు 32,000 కడుతున్నారు ఈఎంఐ. రెంట్ కడుతున్నాను. అంటే 32,000 నేను ఎంత కడుతున్నాను? 36,000 ఈఎంఐ కడుతున్నాను. 4,000 ఎక్స్ట్రా కడుతున్నాను నా ఫ్లాట్కి. ట్యాక్స్ కూడా బెనిఫిట్ వస్తుంది నాకు. అంటే నథింగ్, నేను ట్యాక్స్ కడుతున్నాను, రెంట్ కడుతున్నాను, ఆ అమౌంట్ నా ఈఎంఐకి ఇస్తున్నాను నేను, నా సొంత ఇల్లు, అంతే కదా. దట్స్ హౌ సింపుల్ క్యాలిక్యులేషన్.